ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న క్రమంలో 2 గంటల ప్రయాణం ఇష్టని పోలీసులు ఛేదించారు. ఈ 2 గంటలు ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని ఇక సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఇక ప్రవీణ్ 2 గంటల పాటు రామవర్పాడు రింగ్ రోడ్డులో ఆగినట్టు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం అదే స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పాస్టర్ ప్రవీణ్ కేసు ఇప్పటికి కూడా ఒక మిస్టరీని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది హత్యనా లేదంటే ఏదంటే మామూలుగా జరిగినటువంటి సాధారణమైనటువంటి మరణం అనేది ఇప్పుడు కూడా ఒక క్లారిటీ రానటువంటి అంశం. అయితే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి క్రమంలో దాదాపుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. దాదాపుగా 200 సీసీ కెమెరాలతో పోలీసు శాఖ ఈ యొక్క సీసీ కెమెరాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ రామర్పాడు కూడలి వద్ద మనం ఉన్నాం. రామర్పాడు ప్రధానమైనటువంటి కూడలి అంటే ఇది దాదాపుగా ఏలూరు రాజమండ్రి వెళ్ళేటువంటి హైవే ఉన్నటువంటి ప్రాంతం. ఈ హైవేలో దాదాపుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సమయం ఉంటుంది. కాబట్టి ఆ రోజు దీనికి సంబంధించి కూడా పాస్టర్ ప్రవీణ్ దాదాపు 2 గంటల పాటు ఏదైతే ఈ వస్తున్నటువంటి ప్రాంతం ఎవరైతే మనకి ఆ పాయింట్ దగ్గర ఎవరైతే వ్యక్తులు కూర్చున్నారో ఈ పాయింట్ దగ్గరకి అతి సమీపంలో అంటే అక్కడ దాదాపుగా పాస్టర్ ప్రవీణ్ అక్కడ ఆగి దాదాపుగా 2.5 గంటల పాటు అక్కడ ఆయన అలసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి దాదాపుగా ఆ 2.5 గంటల పాటు కూడా ఆయన చాలా నీరసించిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన్ను అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ను తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంటే మీ ఆరోగ్య పరిస్థితి ఏమైంది అప్పటికే ఆయన బైక్ పై నుంచి కిందకు పడినట్లుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఎస్ఐ సుబ్బారావుకు కూడా చెప్పారు. అయితే దాదాపుగా 2.5 గంటల పాటు ఆయన అక్కడే ఉండి ఆయన కొంత ఆయన లేచి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం వచ్చేంత వరకు కూడా అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ దాదాపుగా ఆయన ఏమి కాస్త బలహీనంగా ఉన్నాడు, ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గరికి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ పాయింట్ దగ్గర ఉంది. ఆ పాయింట్ దగ్గర ఆయన ఆగారు కాబట్టి అక్కడ ఒక టీ స్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు దాదాపుగా మంచినీళ్ళు ఇచ్చి ఆ హెడ్లైట్ ఇచ్చేటువంటి హెడ్లైట్ ఏదైతే ఆయనకి లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ కట్టి దారంతో కట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ టీ స్టాల్ వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడదాం. చెప్పండి, అంటే పాస్టర్ ప్రవీణ్ ఇక్కడ ఆగి దాదాపు ఉన్నారని చెప్తున్నారు. అంటే మీరు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు అప్పుడు చూడు? చాలా నీరసంగా ఉన్నారు సార్, పాస్టర్ గారు చాలా నీరసంగా ఉన్నారు. ఆయన పాస్టర్ గారు నాకు తెలియదు, నేను చర్చికి వెళ్తాను. ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు, సుబ్బారావు ఎస్ఐ గారు. అక్కడ బుల్లెట్ ఆపి ఉన్నారు. బుల్లెట్ కాడ నుంచి ఆయన తీసుకొని వచ్చి బాబు కొంచెం వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇచ్చాను. ఫేస్ కడుక్కున్నారు. అప్పుడు మాత్రమే మాస్క్ తీశారు. హెల్మెట్ ఉంది, హెల్మెట్లోంచి మాస్క్ తీశారు. మాస్క్ తీసుకున్నాక వాటర్ కడుక్కున్నాక నేను టీ ఇచ్చాను. టీ ఇస్తే 2 సిప్పులు తాగారు. అక్కడ టీ పెట్టున్నారు. టీ పెట్టి బండి దగ్గరికి వచ్చారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు. అక్కడ సీసీ కెమెరా ఉంది, మొత్తం రికార్డ్ అయింది. రికార్డులో చూడండి. వచ్చినాక మళ్ళీ ఎస్ఐ గారు పిలిచారు, బాబు ఈ డ్రామా అన్నారు. ఏం సార్ అన్నాను, కొంచెం హెడ్ పగిలి ఉంది, కొంచెం అది బిగించరా తాడు కట్టరా అన్నాడు. నేను వెళ్ళి పొట్లాలు కడతాను, మా దగ్గర ఆ దారం ఉంది. ఆ దారం తీసుకొచ్చి ఆ హెడ్లైట్ బిగిచ్చేసి తాడు కట్టాను. అయితే తాడు తెగింది, మళ్ళీ ఉండలేదు. ఆ పొట్టాలు కట్టేది ఉండదు కదా, అద్దానికి టచ్ అయ్యి తెగింది. సార్ ఇది పూర్తి పగిలింది, ఐరన్ రాడ్ కట్టాలని అని చెప్పేసి నేను షాప్ కాడికి వెళ్ళాను. సార్ అక్కడ చూడటానికి వెళ్ళారు. చాలాసేపు అక్కడే కూర్చొని ఉన్నారు. ఈలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మేము దారం అయ్యి తెచ్చేలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఎస్ఐ గారు అడుగున్నారు ఎక్కడికి వెళ్ళాలని. ఈలోపు అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. సరే సార్ ఇప్పుడు ఎలా వెళ్తారు, లైట్ ఆన్ అవ్వట్లేదు కదా, ఎలా వెళ్తారంటే వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన మద్యం సేవించున్నారు అనేది. అంటే మీరు చూస్తున్నటువంటి సమయంలో ఆయన ఏమైనా మద్యం సేవించినటువంటి పరిస్థితి ఉందా, లేదంటే ఆయన కింద పడ్డారని కూడా చెబుతున్నారు. కింద పడిన తర్వాత అక్కడ లేచారని చెప్తున్నారు. అప్పుడు దెబ్బలు కానీ ఏమైనా తగిలినటువంటి పరిస్థితి ఏంటి సార్? నేను చర్చికి వెళ్తాను, నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు. దెబ్బలు అయితే ఏం లేవండి. మట్టి అంటుంది, చొక్కాకి కూర్చున్న మట్టి అంటుంది, ప్యాంటుకి కొంచెం మట్టి అంటుంది, అంతే. దెబ్బలు ఇంత స్క్రాచ్ కూడా లేదు, అసలు దెబ్బ ఏం లేదు. మా దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ ఇచ్చినప్పుడు మొహం కడుక్కున్నారు, టీ తాగారు, నీరసంగా ఉన్నారు అంతే. తాగినట్టుగా అలా ఏం లేదండి, నీరసంగా ఉన్నారు. ఇది అంటే ఇక్కడి నుంచి అంటే కట్టేలోపు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎంతసేపు కూర్చున్నారు, ఏం చెప్పారు? మీతో ఏమైనా మాట్లాడారు, ఏం చెప్పారు? నాతో ఏం మాట్లాడలేదు. ఎస్ఐ గారితో మేము ఉన్నాను, పక్కన ఉన్నాను. ఎస్ఐ గారు అడుగున్నారు ఎక్కడికి వెళ్ళాలి అది అడుగున్నారు. రాజమండ్రి సైడ్ వెళ్ళాలని చెప్పారు. సరే అని చెప్పేసి దారం కడతామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు. అక్కడే కూర్చున్నారు, బండి మాత్రం అక్కడే పెట్టున్నారు. సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అది సార్ జరిగింది మొత్తం.
అయితే ఇది మొత్తానికి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు ఈరోజు సీసీటీవీ ఫుటేజీల ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా పోలీసులందరూ కూడా 200 సీసీటీవీ ఫుటేజీలు అంటే ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి క్రమంలో అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన ఒక మద్యం షాపులో మద్యం కొంటూ కనిపించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపైన ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి పోలీస్ శాఖకు ఆయన రామర్పాడు రింగ్ ప్రాంతంలో దాదాపుగా 2.5 గంటల పాటు ఆయన ఇక్కడ ఆగారు. అంటే దాదాపుగా 8.5 గంటల వరకు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఒకసారి అంటే ఇప్పటికే ఆయన 2.5 గంటల పాటు కూర్చుంటే అక్కడికి వెళ్ళినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ఆయన పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఏంటి అని అడిగితే కొంత అలసటగా ఉందని ఆయన ట్రాఫిక్ ఎస్ఐతో చెప్పడం, అక్కడి నుంచి దాదాపుగా 2.5 గంటల పాటు అక్కడి నుంచి మళ్ళీ రామర్పాడు రింగ్ ఏదైతే ఉందో ఆ కూడల దగ్గరికి రావడం, కూడల దగ్గర వచ్చి ఒక టీ స్టాల్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఆయన టీ స్టాల్ కొంచెం టీ కూడా తీసుకుని మళ్ళీ ఆయన ఏదైతే బండి ఏదైతే ఉందో ఆ హెడ్ లైట్ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ హెడ్ లైట్ని కట్టేటువంటి క్రమంలో కూడా ఉండకుండా మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి తరువాత దాదాపుగా జరిగినటువంటి సమయంలోనే ఆయన మరణం జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి మాత్రం చాలా క్లారిటీ అయినటువంటి విషయాలు ఈరోజు పోలీస్ శాఖ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎవరు అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం ఎవరు కూడా ఆయన్ను గాయపరిచినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఎక్కడ కూడా బైక్ మీద స్కిడ్ అయినటువంటి పరిస్థితి. అది ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. ఆయన ఎక్కడ కూడా గాయాలైతే ఏమీ లేవు, కేవలం అక్కడ కూర్చున్నటువంటి బురద మాత్రమే ఆయనకు అంటిందని చెప్తున్నాడు. కాబట్టి చూడాలి, ఇప్పటి వరకు మాత్రం జరిగినటువంటి ఈ దాంట్లో మాత్రం ఒక కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చింది. మరి ముందు అంటే పోలీస్ శాఖకి ఇది కేసుని చాలా ఛాలెంజ్గా తీసుకుంది. ఇప్పటికీ అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి కొంతమంది కొన్ని సంఘాలు కూడా ఇప్పటికీ దీని మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా పారదర్శకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే కోణంలో పోలీసులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.